నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీ హెయిర్ చాలా బాగుంది, భలే మెయింటైన్ చేస్తున్నావు, నీ ఫేస్ చాలా గ్లోగా ఉంది అనగానే కాస్త కాన్ఫిడెంట్ లెవెల్స్ అలా పెరుగుతాయి, వెంటనే ఇంకా గ్లోగా ఉంటుంది కదా. సో ఇలా మనం మెయింటైన్ చేయాలంటే పార్లర్స్కే వెళ్ళవలసిన లేదు, డబ్బులు ఖర్చు పెట్టవలసిన లేదు. ఇదే శోభ గారి కాన్సెప్ట్ అనమాట. రెగ్యులర్గా మనం కిచెన్లో చాలా ఇంగ్రీడియంట్స్ చూస్తాం, కానీ తింటే సరిపోద్ది అనుకుంటాం, కానీ అప్లై చేస్తే కూడా బాగుంటుంది స్కిన్కి, హెయిర్కి అని అంటున్నారు. సో ఈ రకంగా మనం మన అందాన్ని కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, ఇదే ఈరోజు మన వీడియోలో కాన్సెప్ట్. ఇందులో మెయిన్గా హెయిర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో హెయిర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, హెయిర్ ఒత్తుగా పెరగాలన్నా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా, స్మూత్గా సిల్కీగా కనిపించాలి, మంచి బ్లాక్ కలర్లో నిగనిగలాడిపోవాలి, ఇలా చాలా కాన్సెప్ట్లు ఉంటాయి మనకి. కానీ దానికోసం కొంచెం టైం స్పెండ్ చేయండి, డబ్బులు అవసరం లేదు అంటున్నారు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేతా శోభారాణి గారు. సో తను 22 years ఎక్స్పీరియన్స్తో చాలా మంచి విషయాలు మనతో షేర్ చేసుకుంటున్నారు. ఇటు మన స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం, వాటన్నిటినీ కూడా ఒక ఛాలెంజ్గా మంచి రిజల్ట్తో ఎలా చూపించాలి అనేది ఈ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మన కోసం ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, దేనికోసం వర్కౌట్ అవుతుంది అనేది తెలుసుకుందాం శోభ గారిని అడిగి. నమస్తే శోభ గారు. నమస్తే లక్ష్మి గారు. అందరి తరపు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ ఏంటి, కాల్స్ కూడా చేస్తున్నారు. ఎస్, మీవి టిప్స్ మేము ఫాలో అవుతున్నాం, ఫాలో అవడమే కాదు రిజల్ట్ కూడా వస్తుంది, అందుకోసం ఇంకొంతమందికి కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి మేము కూడా షేర్ చేసుకుంటున్నాం అంటున్నారు. సో హెయిర్ అండి, హెయిర్ చాలా ఇంపార్టెంట్. పార్లర్కి వెళ్ళి హెయిర్ ని మెయింటైన్ చేయాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది, బట్ మీరైతే ఏం చెప్తారు? ఇప్పుడు హెయిర్ పర్పస్ ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ గ్రే హెయిర్ చాలా మందికి చాలా మందికి చూసినా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంచుమించుగా ప్రాబ్లం ఉంటుంది గ్రే హెయిర్. సో ఈ గ్రే హెయిర్ కి మనకి ఇంట్లోనే ఉండే వస్తువులతోనే ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే అనేది చెప్పబోతున్నాను ఇప్పుడు. సూపర్ అండి. సో ఇది ఖచ్చితంగా గ్రే హెయిర్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు రకరకాల హెయిర్ స్టైల్స్ లో ఉన్నాం, ఈ హెయిర్ స్టైల్స్ లో పార్టీషన్స్ తీసినప్పుడు అక్కడ ఒక 2-3 గ్రే హెయిర్ కనబడితే తుస్ అంతే. కరెక్ట్ కదా? కరెక్టే. హెయిర్ స్టైల్స్ మీరు అన్నట్టు ఏదైనా పార్టీకి వెళ్ళిన మంచి హెయిర్ స్టైల్ వేసుకుంటారు. సో ఎస్పెషల్లీ ఆ వైట్ హెయిర్ మాత్రమే బయటకు కనిపిస్తుంది అంతే. ఎవరైనా వైట్ హెయిర్ వచ్చిందా నీకు అనేసరికి మొత్తం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పోతాయి. సో అలాంటప్పుడు ముందుగానే ఇటువంటి ప్యాక్స్ వేసుకుంటే మనకి గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది, వచ్చింది కూడా స్లోగా కంట్రోల్ అవుతుంది, అంటే బ్లాక్ కలర్ లో టర్న్ అవుతుంది. ఇమీడియట్ గా మాత్రం కాదు, స్లోలీ బ్లాక్ కలర్ లో టర్న్ అవుతుంది. సో ఇది కూడా ఏమైనా పెద్ద కష్టమా? కాదు, చాలా ఈజీగా అందరింట్లో అవైలబుల్ ఉండే వస్తువులతో మాత్రమే చెప్తున్నాను. సో ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టీ. మనం మార్నింగ్ లేచిన తర్వాత టీ పొడితోనే పని ఉంటుంది, కొంతమంది కాఫీ పొడితో పని ఉంటుంది. సో కాఫీ పొడితో ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు టీ పొడితో నేను ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఇంచుమించు బ్లాక్ కలర్ లో రావాలన్నమాట. టీ కషాయం అంటారు చూసారా, ఆ కషాయం అనేది బ్లాక్ కలర్ లో రావాలి. ఓకే. సో టీ అంటే టీ పౌడర్ ఓకే, ప్లెయిన్ అయినా సరిపోతుంది, ఇలా ఆల్ మిక్స్డ్ అక్కర్లేదు, ఫ్లేవర్స్ అవసరం లేదు, ప్లెయిన్ టీ పౌడర్ అన్నమాట. సో ఇంచుమించుగా మీకు బ్లాకిష్ కలర్ రావాలన్నమాట. అంటే ఇంచుమించు 1 glass ఆఫ్ వాటర్ పెట్టుకుంటే 1/4 అయిపోవాలి. అంటే ఇంచుమించు ఎంత బ్లాకిష్ ఉంటుంది చూడండి, చాలా డార్క్, అంత డార్క్. ఓకే, ఆ బ్లాకిష్ కలర్ టీ అన్నమాట మనకి, అంటే బ్లాక్ టీ. ఇది తీసుకుంటాము హాఫ్ బౌల్లో ఇక్కడ. ఓకే. సో అది కూడా ఎంత క్వాంటిటీ అంటే మీ హెయిర్, వైట్ హెయిర్ మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనకి ఒక 4 tablespoons మనం తీసుకున్నాం అనుకోండి, 1 glass ఆఫ్ వాటర్ తీసుకుంటే 1/4 అయిపోవాలి. 1/4 మీకు బ్లాక్ కలర్ టీ వస్తుంది. అంతలా మరిగితే ఎంత డార్క్నెస్ వస్తుంది. అవును, ఆ లిక్విడ్ మనం క్వాంటిటీగా తీసుకోవాలి. టీ అన్నామని ఇందులో మాత్రం మిల్క్ గానీ షుగర్ గానీ యాడ్ చేయొద్దు, ఓన్లీ టీ పౌడర్ ఓన్లీ. ఓకే, బాయిల్ చేసుకుంటాం. సో మనకు వచ్చేది ఇక్కడ 1/4 ఆఫ్ మనకి కషాయం వస్తుంది, ఇక్కడ టీ డికాషన్, బ్లాక్ టీ. ఓకే, సో అందులో ఏం చేస్తామంటే మనకి బ్లాక్ అనేది ఎప్పుడు ఆమ్లా అండ్ బ్రోంగ్రాజ్. ఓకే, బ్లాక్ ఎప్పుడు బ్లాక్ చేస్తుంది. సో మనకి 1 tablespoon మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే మన క్వాంటిటీ ఇక్కడ మనం బ్లాక్ టీ తీసుకున్నాం, దాంట్లో మనం యాడ్ చేస్తున్న పౌడర్స్ అన్నమాట ఇవి. ఆమ్లా అండ్ బ్రోంగ్రాజ్ అండ్ హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్, మందార పౌడర్. ఓకే,
మందార పౌడర్ అన్నారు కదా, మందార ఆకుల పౌడరా, పువ్వులతో చేసిన పౌడర్ అని కూడా అడుగుతారు. సో పువ్వులతో చేసింది చూడండి, మీకు ఈ కలర్ లో ఉంటుంది, లైట్ బ్రౌనిష్ కలర్ ఉంటుంది, ఆకులది గ్రీనిష్ కలర్ లో ఉంటుంది, ఇంచుమించి ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ డికాషన్ లో ఈ 3 యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేస్తాం అంటే పెరుగు యాడ్ చేస్తాము. ఈ డికాషన్ లోని ఈ 3 పౌడర్స్ తో పాటు పెరుగు కూడా యాడ్ చేద్దాం. మాయిశ్చరైజింగ్ ఉంటుంది, మనకి డ్రై కాకుండా చక్కగా స్మూత్ గా ఉంచుతుంది మన హెయిర్ ని. సో ఎందుకు పెరుగు అంటే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ, పౌడర్స్ యూజ్ చేసి మనం ఏ ప్యాక్ చేసినా స్కిన్ గానీ హెయిర్ గానీ డ్రైనెస్ వస్తుంది. అంటే దీంట్లో క్వాలిటీస్ మనకు ఓకే, కానీ డ్రైనెస్ వస్తుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం పెరుగు యాడ్ చేస్తాం, మాయిశ్చరైజ్ వస్తుంది. సో ఇదేం చేస్తామంటే, చాలా సార్లు మనం చెప్పుకున్నాం కదా, ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్ లో మనం మిక్స్ చేసుకున్నట్టయితే చక్కగా బ్లాకిష్ కలర్ పేస్ట్ వస్తుంది. సో ఐరన్ బౌల్ లో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో మార్నింగ్ చూసేసరికి చక్కగా బ్లాక్ కలర్ పేస్ట్ తయారైపోతుంది ఇది. ఓకేనా, ఇది అప్లై చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు హెయిర్ కి, అట్ ద సేమ్ టైం మన స్కాల్ప్ అండ్ హెయిర్. చూసారా, ఈ పేస్ట్ ని మార్నింగ్ వచ్చేసరికి ఇంకొంచెం బ్లాకిష్ కలర్ అవుతుంది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది. మనం ఎంత అయితే పెట్టుకున్నాం అంత కాదు, క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అంటే బ్లాక్ కాఫీ ఎందుకు తీసుకోకూడదు, బ్లాక్ టీ తో మనం ఎందుకు చేస్తున్నాం? టీ కాఫీతో, ఓన్లీ కాఫీతోనే కాదు, మనం టీ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాం. కాఫీతో ఆల్రెడీ మనం చెప్పాము, సో టీ పనిచేయదేమో అనుకుంటారు కదా, టీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కాఫీ అంటే వెంటనే వచ్చేస్తుంది, మనం టీ అంటే బాయిల్ చేయాలి, మరిగించాలి. ఎంత మరిగితే అంత బ్లాక్ వస్తుంది, అది బ్రౌన్ వస్తుంది, ఇది బ్లాక్ వస్తుంది. అందుకే కాఫీ ఏం చేసామంటే, చిన్న పిల్లల కోసం స్ట్రీక్స్ వాడుకుంటారని చెప్పుకున్నాం కదా, ఆ కలర్స్ కోసం కాఫీ వాడాం. కాఫీ, బీట్రూట్ ఇలాంటివన్నీ కలర్స్ కోసం వాడాం. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ బ్లాక్. మనం ఎంత మరిగిస్తే అంత బ్లాక్ వస్తుంది, బ్లాక్ టీ. ఓకే, సో ఇప్పుడు బ్లాక్ టీ ఉంది, ఇందులో మనకి భృంగరాజ్ ఉంది, ఆమ్లా ఉంది, హైబిస్కస్ ఫ్లవర్ ఉంది, కర్డ్ ఉంది. సో ఇవన్నీ ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాం ఐరన్ కంటైనర్ లో. మార్నింగ్ వచ్చేసరికి క్వాంటిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మనకి బ్లాక్ పేస్ట్ తయారవుతుంది. సో ఇది పెద్ద కష్టం అనిపించిందా మనకేమైనా? చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీ కదా. సో ఇది మనకి అప్లై చేసుకుంటాం. ఇది ప్యాక్ అప్లై చేసినాక ఎంత టైం మనకి అవసరం? ఇది మోర్ దెన్ హాఫ్ ఎన్ అవర్. ఎప్పుడైనా సరే మోర్ దెన్ హాఫ్ ఎన్ అవర్, అంటే హెయిర్ పీల్చుకోవడానికి అబ్జార్బర్స్ మన టైం ఇవ్వాలి కాబట్టి మోర్ దెన్ హాఫ్ ఎన్ అవర్ ఉంచిన తర్వాత అప్పుడు హెయిర్ వాష్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్రై చేయండి. చేస్తే గ్రే హెయిర్ మొత్తం మీకు బ్లాక్ వస్తుంది, గ్రాడ్యువల్ గా, ఇమీడియట్ గా రాదు, గ్రాడ్యువల్ గా వస్తుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యువల్ గా ఎందుకు అంటే, వితౌట్ ఎనీ కలర్స్ కాబట్టి, మనం నేచురల్ వేలో దీన్ని వెళ్తున్నాం కాబట్టి, తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అయితే పక్కా. టైం టేకింగ్, మనకు కాస్త పేషెన్స్ గా మనం ఎవ్రీ వీక్ పెడుతూ ఉండాలి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇందులో ఎక్కడ కెమికల్స్ లేవు కదా, అంతా న్యాచురల్. మనం టీ తాగుతాం డైలీ, అండ్ ఈ ఫ్లేవర్స్ అన్నిటిని మనం ఫీల్ అవ్వచ్చు. కరెక్ట్, ఇన్స్టెంట్ గా మనం మార్కెట్ లో దొరికే పౌడర్స్ తీసుకొని కలిపేసుకొని వేసేసుకుంటే ఇమ్మీడియట్ కలర్ రావచ్చేమో, కానీ న్యాచురల్ మనకు అది లేదు అందులో. ఇవంతా న్యాచురల్ కాబట్టి 100% రిజల్ట్ వస్తుంది. తప్పకుండా వీక్లీ వన్స్ మాత్రం ట్రై చేయండి. ట్వైస్ అలాగా టైం ఉంటే ఓకే, ట్వైస్ ఉండదు కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది మనకి. హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది చక్కగా. అంటే అన్ని క్వాంటిటీస్, ఈ క్వాంటిటీస్ అన్నిట్లో కూడా ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో క్వాలిటీస్ అనేవి మనం ఖచ్చితంగా. నెక్స్ట్ డ్రైనెస్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి మన హెయిర్ లో ఉన్న మాయిశ్చర్ ఎండ కాస్త అబ్జర్వ్ చేసేసుకుంటాం కదా. బయటికి వెళ్ళామంటే స్కార్ఫ్ తో వెళ్తే ఓకే, వితౌట్ స్కార్ఫ్ వెళ్ళామంటే మనకి ఎంత మాయిశ్చర్ ఉంటుంది హెయిర్ లో, ఈ మాయిశ్చర్ వచ్చి లాగేసుకుంటే ఏమవుతుంది, డ్రై అయిపోతుంది. సో ఇటువంటి ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల మనం మాయిశ్చర్ ని కూడా అందించగలుగుతాం. మనం కండిషనింగ్ గా ఉంటుంది, మాయిశ్చర్ అందిస్తాం అన్నమాట. సో కంపల్సరీగా వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి. క్వాంటిటీ అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. జనరల్ గా జెంట్స్ కి అయితే ఇది సరిపోతుంది, మగవాళ్ళకైతే మనం చెప్పిన క్వాంటిటీ సరిపోతుంది, ఆడవాళ్ళకైతే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి సరిపోతుంది. అంటే శోభా గారి వీడియోస్ వచ్చినప్పుడు ఎక్స్క్లూజివ్ ఫర్ విమెన్ అని మాత్రం డిసైడ్ అయిపోవద్దు, ఎందుకంటే మనం చెప్పే ఈ పౌడర్స్ కానీ ఈ మిక్సింగ్ మెథడ్స్ ఇవంతా కూడా అందరికి, మెన్ అండ్ విమెన్ ఇద్దరికి ఉపయోగపడేదే. ఖచ్చితంగా ఇది గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం, హెయిర్ ఫాల్ ఇదంతా కూడా మెన్ కి ఉంటుంది కాబట్టి మీరు కూడా వాడుకోవచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ శోభా గారు, నమస్తే. వెల్కమ్ మేడం.